సేవించడం మనందరి యొక్క అదృష్టం. ఎక్కడెక్కడ అభ్యాసాలు చేసుకోవాలా అని చెప్తూ ఉంటాను. అలాగే అభ్యాసాలు చేసుకోవాల్సిన అండర్లైన్ చేసుకోవడంతో సగం అయిపోయింది పెన్సిల్. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చాలా ఆనందంగా ఉందమ్మా గోష్ఠిలో ఇలా పారాయణ చేసుకోవడం. జై శ్రీమన్నారాయణ. దాసోహాలమ్మ. జై శ్రీమన్నారాయణ. గోష్ఠిగా పారాయణం చేయడం జై శ్రీమన్నారాయణ. వైభవాన్ని మనకి అందించడం కోసం శ్రీ ఊవే శ్రీమాన్ మరంగంటి శ్రీనివాస చక్రవర్తి స్వామి వారు సంసిద్ధులై ఉన్నారు అనుకుంటున్నాను. వారిని ఆహ్వానిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ స్వామి, స్వాగతం. జై శ్రీమన్నారాయణ. ప్రారంభించండి. దాసోహాలు, గోష్ఠికి దాసోహాలు. ఎవరు మాట్లాడకండి, సైలెంట్. హరి ఓం. దయాపాత్రం ఇత్యాది ప్రణతోస్మి నిత్యం. శ్రీరంగసింహగిరిదేశిక పాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం. శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడయవర్లుమహం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్భక్తుల బంధువులారా, ఆచార్యులు విదుషీమణి డాక్టర్ శ్రీమతి టీకే చూడామణి గారి తిరువడిలో అనేక దాసోహములు సమర్పించుకుంటూ వారిని సేవిస్తూ, స్వరూపానురూపంగా సేవిస్తూ, గోష్ఠిలో వేయించేసి ఉన్నటువంటి ఆచార్య పురుషులందరూ కూడా శ్రీమాన్ తూపురాండి అప్పలాచార్య స్వామి వారు, శ్రీమాన్ నరేంద్ర స్వామి వారు, అలాగే మిగతా గోష్ఠి సభ్యులందరినీ కూడా సేవిస్తూ దాసోహం సమర్పించుకుంటూ, శ్రీమాన్ తిలకమర్రి కృష్ణమాచార్య స్వామి వారి శత జయంతి పురస్కారాన్ని ఈయర్ స్వామి వారి చేతుల మీదుగా అందుకోబోతున్నటువంటి మన ఆచార్య పరంపర మూల స్తంభం రామకృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తూ, గోష్ఠి సభ్యులందరికీ కూడా దాసోహం సమర్పించుకుంటూ, నమ్మాళ్వార్ల తిరునక్షత్ర సందర్భంగా ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మన ఆచార్య పరంపర గోష్ఠిలో ప్రతిరోజు ఒకరి అనుగ్రహ భాషణాన్ని, ఒక పెద్దల అనుగ్రహ భాషణాన్ని మనకి అందిస్తూ, పారాయణతో పాటు ఆ అనుగ్రహ భాషణాన్ని కూడా అందిస్తున్నారు మన రామకృష్ణ గారి సహకారంతో. ఆ పరంపరలో అల్పుడు అజ్ఞాని అనేటువంటి నాలాంటి దాసుడికి కూడా అవకాశం ఇచ్చి 4 మాటలు ఆ నమ్మాళ్వాల వైభవాన్ని గురించి మాట్లాడమని అవకాశం ఇచ్చినటువంటి ఆచార్యులకి, పెద్దలందరికీ కూడా అనేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దాసుడి శక్తి అనుసారం విన్నవించే ప్రయత్నం చేస్తాడు. సంస్కృత వేదోద్ధరణ కోసం వ్యాస భగవానుడిగా అవతరించినట్లుగా ద్రావిడ వేదోద్ధరణ కోసం సాక్షాత్ శ్రీమన్నారాయణుడే నమ్మాళ్వార్లుగా అవతరించాడు అని చెప్పి కొందరి భావన. సేనేశో అవతరిష్యతి అనే ప్రమాణ వచనాన్ని బట్టి సాక్షాత్ విశ్వక్సేనులే నమ్మాళ్వార్లుగా వచ్చారని మరికొందరి భావన. ఏది ఏమైనప్పటికీ కూడా మయర్వర మదినలం అరులినం అని భగవంతుడి నిర్హేతుకమైనటువంటి కృపతో దివ్యమైనటువంటి జ్ఞాన భక్తి వైరాగ్య ప్రపత్తి యుక్తులైనటువంటి వారు మన నమ్మాళ్వార్లు. వేదం తమిత్సైద మారన్ అని 4 సంస్కృత వేదాలకి ధీటుగా 4 అద్భుతమైన దివ్య ప్రబంధాలని మనకి అందించారు నమ్మాళ్వారు. ఋగ్వేద సారంగా 100 పాసురాల తిరువిరుత్తం, యజుర్వేద సారంగా 7 పాసురాల తిరువాసిరియం, అధర్వణ వేద సారంగా పెరియ తిరుబందాది అని 82 పాసురాల ఒక ప్రబంధం, సామవేద సారంగా
1102 పాసురాల తిరువాయిమొజి. ఈ 4 ప్రబంధాలని మనకి అందించారు. ఈ 4గింట్లోనే కాదు, మొత్తం 4000 దివ్య ప్రబంధానికే మణిమకుటం లాంటిది తిరువాయిమొజి దివ్య ప్రబంధం. వేదానాం సామవేదోస్మి అంటాడు పరమాత్మ. అంటే వేదాలలో సామవేదం నేనే అని చెప్పి. అలాంటిదే తిరువాయిమొజి కూడా. సామవేద సారమే తిరువాయిమొజి కాబట్టి సాక్షాత్తు పరమాత్మే ఆ తిరువాయిమొజి అని మనం భావించవచ్చు. ఏతత్ సామగాయన్ నాస్తే అంటారు. సామవేదం అంటే గాన ప్రధానమైనటువంటిది, సంగీత ప్రధానమైనటువంటిది, శ్రవణ సుభగంగా ఉండేటువంటిది. మన తిరువాయిమొజి కూడా అంతే అద్భుతమైనటువంటిది. యాదినిచై వేదత్తియలను కీర్తిస్తారు తిరువాయిమొజిని. సాక్షాత్ నమ్మాళ్ళ వాళ్ళు కూడా తమ పాసురాల్లో ఇసైయుడుం పన్నిల్ పాడవల్లారవర్ అంటూ తమ పాసురాలను పాటలుగా చెప్తారు. అందుకే ఆయిరం ఇన్ తమిళ్ పాడినాన్ నిర్క పాడి ఎన్నెంజులు నిరుక్తినాన్ అంటారు మధుర కవులు. ఆ నమ్మాళ్ళ వాళ్ళని కీర్తిస్తూ, వారి పాసురాలను కీర్తిస్తూ. నమ్మాళ్ళ వాళ్ళ పాసురాల గొప్పతనం ఎట్లాంటిదంటే, ద్రవిడ వాంగ్మయ చక్రవర్తిగా చెప్పుకునేటువంటి కంబకవి నమ్మాళ్ళ వాళ్ళ పాసురాలకి పరవశులైపోయి, ముగ్ధులైపోయి, మొత్తం సాహిత్య వాంగ్మయం అంతా కూడా ప్రోధి చేసినా కూడా నమ్మాళ్ళ వాళ్ళ పాసురాలలో ఒక పాదానికి కూడా సరిరాదు, సరిపోదు అంటారు కంబకవి. అంతటి తిరువాయిమొజి ప్రబంధానికి, అంత గొప్పదైనటువంటి ఆ ప్రబంధానికి 5గురు మహానుభావులు 5 అందమైన వ్యాఖ్యానాలను మనకు అందించారు. తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ అనేటువంటి మహానుభావులు 6000 అని 6000 గ్రంథాన్ని మనకి వ్యాఖ్యానంగా అందిస్తే, నంజియర్ వారు 9,1000 అని 9000 గ్రంథాన్ని అందించారు. అజగియ మణవాళ చియర్ అనేటువంటి మహానుభావులు 12,000 అని 12,000 గ్రంథాన్ని, నంబిళ్ళై వారు 24,000 అని 24,000 గ్రంథాన్ని అందిస్తే, వడక్కు తిరువీధి పిళ్ళై అనేటువంటి వారు 36,000 అని 36,000 గ్రంథాన్ని మనకి తిరువాయిమొజికి వ్యాఖ్యానంగా అందించారు. అన్యత్ర ఎన్నాస్తి తదత్ర అస్తి అన్నట్టుగా ఎక్కడా లేనటువంటిది ఈ విషయం అనంతా కూడా ఈ వరకు తిరువీధి పిళ్ళై అనేటువంటి వారు అందించినటువంటి 36,000 అనే వ్యాఖ్యానంలో ఉంది అని చెప్పి మనకి పెద్దలు అనుగ్రహిస్తారు. అంటే ఎక్కడా దొరకని విషయాలు కూడా మనకి ఈ వ్యాఖ్యానంలో మనకి దొరుకుతాయి అని చెప్పి. అందుకే ఈ వ్యాఖ్యానానికి ఈడు వ్యాఖ్యానము అని పేరు. దానినే మనకి అమ్మగారు ఆ భగవద్ విషయాన్నే మనకి అమ్మగారు ప్రతిరోజు కూడా అనుగ్రహిస్తున్నారు వ్యాఖ్యానంగా. ఇంకా ఈయన గొప్పతనం ఎటువంటిదంటే, భగవద్గీతలో చెప్పినటువంటి 16 విశేషాలని, ఇంకా కర్మ జ్ఞాన భక్తి ప్రపత్తి యోగాలని, వీటన్నిటినీ కూడా తిరువాయిమొజిలో చాలా అద్భుతంగా ఆవిష్కరిస్తారు నమ్మాళ్ళవారు. అంతేకాదు, తిరుమంత్రార్థం ఉంటుంది, దాంట్లో చరమశ్లోకార్థం ఉంటుంది, తత్వత్రయం ఉంటుంది, అర్ధపంచక జ్ఞానం ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి అనేకటువంటి అర్థాలన్నింటినీ కూడా మనకి తిరువాయిమొజి వివరిస్తుంది. అన్నింటికంటే కూడా ముఖ్యంగా మంత్ర రత్నంగా మనం చెప్పుకునేటువంటి ద్వయమంత్ర సారాన్ని చాలా ప్రధానంగా ఆవిష్కరిస్తుంది. అందుకే ఈ ప్రబంధానికి, తిరువాయిమొజి ప్రబంధానికి దీర్ఘ శరణాగతి అని పేరు కూడా ఉంది. వేదవేద్యే పరే పుంసి అని పరాత్పరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్రుడిగా ఈ భూమి మీదకి అవతరించినప్పుడు సాక్షాత్తు వేదమే శ్రీమద్ రామాయణంగా ఎలా అవతరించిందో, అట్లాగా స్వామి దివ్యమంగళ విగ్రహ స్వరూపుడిగా అర్చావతారుడిగా ఈ భూమి మీద అవతరించినప్పుడు తొండర్కు అముదు అంటే భక్తామృతం, తొండర్కు అముదు భక్తామృతంగా సాక్షాత్తు ఆ వేదమే తిరువాయిమొజిగా ఈ భూమి మీద అవతరించింది నమ్మాళ్ళవార్ల నుంచి వాగ్రూపకంగా అని చెప్పి మనకి అనుగ్రహిస్తారు పెద్దలందరూ కూడా. ఇంకా ఇందులో నమ్మాళ్ళవార్లు కొన్ని పాసురాలలో తామే నాయికగా, తామే తల్లిగా భావించుకుంటూ కొన్ని పాసురాలు చెప్పారు.
నాయికావస్థలో ఉండేదానిని ప్రాప్యత్వర అంటారు. అంటే ఎప్పుడెప్పుడు మనం భగవంతుణ్ణి చేరుకుంటామా, ఏదో ఒక ప్రయత్నం చేయాలి, ఏదో ఒకటి చేసి మనం ఆ భగవంతుడి తొందరగా చేరుకోవాలి, అదే మనకి ప్రధానము అని కొంత ప్రయత్నం చేయటం అనేది ఆ నాయికావస్థలో కనిపిస్తుంది. అంటే దానికి ఆ చుట్టూ ఉన్నవాళ్ళు కొంతమంది మళ్ళీ ఏవేవో ఉపాయాలు, అవి పాటించండి, ఇవి చేయండి, అక్కడికి వెళ్ళండి, ఆయన్ని పొందడం కోసం వేరే ఎవరినో మీరు సేవించండి, వేరే ఏవేవో కార్యక్రమాలు చేయండి, ఇట్లాగా కొన్ని కొన్ని విషయాలు చెప్పినా కూడా వెంటనే తల్లి అవస్థలో ఉన్నటువంటి, తాయిమార అవస్థలో తల్లి అవస్థలో ఉన్నటువంటి ఆవిడకు ఉండేది దృఢ అధ్యవసాయం అంటాం. అంటే ఆ పరమాత్మని పొందటానికి ఆయనే ఉపాయం తప్పితే వేరొక ఉపాయం ఏది కూడా మనకి పనికి రాదు అనేటువంటి విషయాన్ని ఆవిడ రూపంగా మనకి నమ్మాళ్ళవాళ్ళు ఉపదేశిస్తూ ఉంటారు. దీన్నే మనకి తిరుప్పావైలో ఆండాళ్ తల్లి కూడా 6 నుంచి 15 పాసురాల వరకు కొంతమంది గోపికలేమో బయట పరుగులు పెడుతూ వ్రతక్షేత్రాన్ని మనం తొందరగా చేరుకోవాలి, ఏదో ఒక ప్రయత్నం మనం చేయాలి, ఆ పరమాత్మని చేరుకోవాలి అని, అంటే వాళ్ళందరిది ఉండేది ప్రాప్యత్వర అని. ఇక లోపల ఉండే ఒక గోపికను నిద్రలేపుతూ ఉంటారు, ఒక రోజుకి ఒక గోపికను నిద్రలేపుతారు 6 నుంచి 15 పాసురాల వరకు. అక్కడ లోపల ఉండే గోపిక దృఢ అధ్యవసాయం కలిగినటువంటి గోపిక అని. అంటే మనమేమీ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, మనం అర్హులమి అనుకుంటే, మనకి అర్హత ఉంది అనుకుంటే ఆయనే వచ్చి మనల్ని రక్షిస్తాడు, ఆయనే వచ్చి మనల్ని అనుగ్రహిస్తాడు అని. అంటే తిరుప్పావైలో ఈ పాసురాలన్నింటికీ మూలం మనకి తిరువాయిముడి నుంచే వచ్చింది. అట్లాగే కొన్ని పాసురాల్లో మడలెత్తడం అనేటువంటి ఒక ప్రక్రియని చెప్తారు నమ్మాళ్ళు వాళ్ళు ఒక 10లో. ఆ మడలెత్తటాన్ని, ఆ ప్రక్రియని తీసుకునే సిరియ తిరుమడల్ పెరియ తిరుమడల్ అంటూ 2 ప్రబంధాలను అందించారు మనకి తిరుమంగయాళ్వారు. అంటే ఎవరు ఏది చెప్పినా కూడా అన్నిటికీ కూడా మూలం తిరువాయిముడి నుంచే మనకి వస్తుంది అని చెప్పి, సాంప్రదాయ విషయ నిరూపణకైనా శాస్త్ర విషయ నిరూపణకైనా కూడా మనకి తిరువాయిముడియే మనకి ప్రధానంగా మూలంగా ఉంటుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే, ఒకసారి ఎంబిరుమానార్ గోష్ఠిలో, రామానుజుల గోష్ఠిలో ఒక విషయం చర్చగా వచ్చిందట. మన ఆత్మకి ప్రధాన లక్షణం జ్ఞానము, ఆనందమా, లేదంటే శేషత్వమా? ఈ విషయం చర్చగా వస్తే దాని నిరూపణ కోసం రామానుజులు సాక్షాత్ అన్ని తెలిసినటువంటి వారే, సర్వజ్ఞులైనప్పటికీ కూడా దీన్ని ఆచార్యముఖంగానే ఆ సందేహ నివృత్తి చెయ్యాలి అని చెప్పి కూరేసులని తిరుక్కోట్యూరు నంబి గారి దగ్గరికి పంపించారట, సందేహ నివృత్తి చేసి రమ్మని చెప్పి. పంపిస్తే వీరు వెళ్ళి, మేము వెళ్ళాలని రామానుజుల వద్ద మేము శిష్యరికం చేస్తున్నామని, రామానుజుల శిష్యులం మేము, మాకు ఒక సందేహం వచ్చింది, మా గోష్ఠిలో సందేహ నివృత్తి చేసి రమ్మని మీ దగ్గర పంపించారు రామానుజులు అని చెప్పి తిరుక్కోట్యూరు నంబి వారి దగ్గర కోరతాల్వాన్ విన్నవించుకుంటే వారేం మాట్లాడలేదట కొంతసేపు. తర్వాత కూడా 6 నెలలు అక్కడ వేచి ఉన్నారు. అక్కడే ఉండి సమాధానం దొరుకుతుందేమో అని ఎదురు చూసినా కూడా వారేం మాట్లాడకపోయేసరికి ఇక, అంటే ఒక అసహనం కాదు అక్కడ, రామానుజుల్ని విడిచి ఉండలేకుండా, ఇంకా రామానుజుల్ని చూడకుండా ఉండలేక ఇప్పటికే 6 నెలలు గడిచిపోయింది, మా ఆచార్యులు దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకొని ఇంకా నేను ఉండలేను అని చెప్పి కోరతాళ్వాళ్ళని అనుకొని ఇక బయలుదేరదాం అనుకుంటుండగా అప్పుడు నంబిగారు పిలిచి, ఆళ్వార్లు అడియేన్ ఉళ్ళాన్ అన్నారు కదా అని ఒక మాట అన్నారట. అంటే ఆత్మకి శేషత్వమే ప్రధాన లక్షణము అని ఆళ్వాళ్ళకి అర్థమైంది అక్కడ. వెంటనే ఆ విషయం వచ్చి రామానుజు దగ్గర గోట్లో చెప్పారట. అంటే ఆ శేషత్వం అనేది మనకి ఉన్నట్లయితే, అది ఉంటే జ్ఞానానందాలు కూడా వాటికి అనుసంధానంగా అవే వస్తాయి, ఉపలక్షణంగా అవే మనకి వస్తాయి అని చెప్పి. కాబట్టి అయితే ఆ శేషత్వం అనేది మనకి భగవంతుడి పరంగా ఉంటే సరిపోతుందా, భగవంతుడి యందు శేషత్వం ఉంటే సరిపోతుందా అంటే కాదు. ఆ శేషత్వం అనేది భాగవత పర్యంతమాగా, భాగవతుల వరకు కూడా అది ప్రసరించాలి అని చెప్పి ఆ భాగవత శేషత్వ వైభవాన్ని అంతటినీ కూడా మనకి చాలా వైభవంగా నిన్న రామకృష్ణ స్వామి గారు అందించారు మనకి. అటువంటి ఆ భాగవత శేషత్వం కూడా మనకి భగవత్ శేషత్వంతో పాటు భాగవత శేషత్వం కూడా మనకి ఉండాలి అని చెప్పి, అందుకే తిరుమంగయాళ్వారు తిరుమంత్రాన్ని నేను జపించి పరమాత్మకు దాసుడిని తెలుసుకున్నాను, మంత్రార్థ సారం తెలియటం వల్ల ఆ పరమాత్మ దాసులకి దాసుడినని నేను తెలుసుకున్నాను అని చెప్పి తిరుమంగయాళ్వారు చెప్తారు. అలాగా
అట్లాగే మనకి కవులందరికీ కావాల్సిన విషయం అంతా కూడా, అంటే ఏ వాంగ్మయం తీసుకున్నా, ఏ సాహిత్యం తీసుకున్నా వాళ్ళందరికీ కావాల్సిన విషయం అంతా కూడా మనకి తిరువాయిమొழிలో జరుగుతుంది. అలాగా అనేక విషయాలు మనకి తిరువాయిమొழிలో జరుగుతుంటే, ప్రత్యేకంగా చెప్పుకోకపోయినా అంటే తిరువాయుమని మొత్తం కూడా ఉపదేశపూర్వకమైనదే అయినప్పటికీ కూడా, అంటే పరమాత్మ సకల కళ్యాణ గుణవంతుడు, గుణాత్మకుడు, స్వామి దివ్యమంగళ విగ్రహ స్వరూపుడు, అంటే అద్భుతమైన విగ్రహ స్వరూపం కలిగినటువంటి వాడు అని చెప్తున్నారు. అంటే ఆ స్వామినే ఆశ్రయించండి అని చెప్పడమే, అది ఉపదేశమే. అయినప్పటికీ కూడా ప్రతి పత్తులో కూడా ఒక దశకాన్ని, అంటే ఒక తిరువాయుముజిని కేవలం ఉపదేశపూర్వకంగానే చెప్పారు నమ్మాళ్ళవార్లు. మొదటి పత్తులో రెండవ తిరువాయుముజి వీడుమిన్ మొత్తము వీడు చేయదు అనేటువంటి ఆ దశకాన్ని ఉపదేశపూర్వకంగా చెప్తారు. మొదటి తిరువాయుముజిలో భగవంతుడి స్వరూప రూప గుణ విభూతులన్నింటినీ కూడా చాలా ఆనందంగా చక్కగా అనుభవించి ఆ ఆనందాన్ని లోపల ఇముడ్చుకోలేక దాచుకోలేక దాన్ని అందరికీ చెప్పాలి అని చెప్పి అందరికీ ఉపదేశం చేస్తూ ఈ తిరువాయుమతిని చెప్తారు. అంటే తాను అనుభవించింది చాలు అని చెప్పి అనిపించో, లేదంటే తామేదో ఆచారులు అని అనిపించుకోవాలనో చెప్పి చేసిన ఉపదేశం కాదది. ఏకహ స్వాధు నభుంజీత అని ఒక మాట ఉంది కదా, ఏదైనా ఒక అద్భుతమైన ఆనందాన్ని పొందినప్పుడు దాన్ని నలుగురితో పంచుకోవాలి అని చెప్పి తామెంతగా పంచుకోవాలని చెప్పి ఆ ఉపదేశాన్ని చేద్దాం అనుకున్నారు నమ్మాళ్ళవార్లు. కానీ తామెంత భగవంతుడి విషయంలో మగ్నులై ఉన్నారో ఈ లోకుల్ని చూస్తే వాళ్ళందరూ కూడా అంతగా విషయాలను అనుభవించడంలో మగ్నులైపోయి ఉన్నారు అని చెప్పి వారందరినీ కూడా ఎలాగైనా భగవంతుడి వైపు మళ్లించాలి, భగవంతుడి విషయంలో వాళ్ళకి ఒక ఆ రుచిని కలిగించాలి అని చెప్పి వారందరినీ ఉజ్జీవింపజేయాలనే ఒకే ఒక్క లక్ష్యంతో భగవంతుడి పరత్వాన్ని చెబుతూ చేసిన ఉపదేశం ఆ మొదటి పత్తు రెండవ తిరువాయుమతిలో చేసినటువంటిది. ఇక రెండవ పత్తులో 10వ తిరువాయుమతి కిళరొళి ఇళమై అనేటువంటి దశకంలో దక్షిణ తిరుమలగా మనం చెప్పుకునే తిరుమాలిరున్ సోలైలో ఉన్నటువంటి స్వామిని ఆశ్రయించండి అని చెబుతూ పరమాత్మ కారణత్వాన్ని కీర్తిస్తూ చెప్పిన పాసురాలు అవి ఉపదేశపూర్వకంగా చెప్పినవి. ఇందులో విశేషం ఏంటంటే మొదటి 5 పాసురాలు కూడా తమ మనసుకి ఉపదేశంగా చెప్తారు. తర్వాతి 5 పాసురాలు కూడా పరులకి, అంటే మనకందరికీ కూడా, లోకులందరికీ కూడా, చేతనులందరికీ కూడా ఉపదేశపూర్వకంగా చెప్తారు. మనందరికీ కూడా దర్శనం ఇవ్వటం కోసమే ఇక్కడికి వచ్చి వెలసిన స్వామి, ఆయనని ఆశ్రయించండి, ఉజ్జీవించండి అంటూ చెబుతారు. ఇక 3వ పత్తులో 9వ తిరువాయుముడి సొన్నాళ్ విరోధమిదు అనేటువంటి 10లో ఉపదేశం చేస్తారు. యథార్థవాది లోక విరోధి అని ఒక మాట ఉంది మనకి. నేను చెబితే మీకు విరోధిని అవుతాను గాని అయినా కూడా చెప్పటం మాత్రం మానను, చెబుతాను అని చెప్పి అంటూ స్వామి వ్యాపకత్వ గుణాన్ని కీర్తిస్తారు. ఆ 10లో మొదటి పత్తులో భగవద్ అనుభవాన్ని పొందిన ఆనందాన్ని నలుగురితో పంచుకోవాలి అనుకుంటూ మీరు కూడా ఆ ఆనందం కోసం ప్రయత్నించండి అంటూ ఉపదేశం చేశారు. ఇక్కడ ఈ 10లో భగవంతుడు దూరమైనటువంటి బాధని అందరితో పంచుకోవాలి, లోకులందరితో పంచుకోవాలి అని చెప్పి వీరు చూస్తే వీళ్ళు ఎలా ఉన్నట్ట ఈ లోకులందరూ కూడా భగవంతుడు దగ్గరైనా దూరమైనా కూడా ఎటువంటి ఒక ఫీలింగ్ అన్నదే లేదు వాళ్ళకి. భగవంతుడు దగ్గర అయ్యాడని ఒక ఆనందము లేదు, భగవంతుడు దూరం అయిపోయాడే అని ఒక బెంగ బాధ లేదు. ఎటువంటి అనుభూతి లేకుండా ఏవో వాళ్ళ పనుల్లో వాళ్ళు మునిగిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ విషయాలను అనుభవిస్తూ ఉన్నారే తప్పితే వీళ్ళకి ఎటువంటి బాధ లేదని చెప్పి ఆ లోకులు ఇట్లా అయిపోయారే అని చెప్పి తమ బాధను కూడా మర్చిపోయి, అంతవరకు తాము పడుతున్న బాధను కూడా మర్చిపోయి వాళ్ళందరి కోసం పరితపిస్తూ ఉపదేశం చేశారు. ఈ 10లో 9వ తిరువాయుమతిలో 3వ పత్తులోని 9వ తిరువాయుమతిలో. ఇక 4వ పత్తులో చివరి దశకం, దాంట్లో ఒన్రుం దేవంలో నారాయణ పరత్వాన్ని నియంతృత్వాన్ని ఉపదేశిస్తారు. నారాయణుడే సర్వాధికుడు,
ఆయనే దైవము, ఒన్రుం దేవం, ఆయన ఒక్కడే దైవం అంటూ చెప్తారు. ఈ లోకులందరికీ కూడా ఈ వీళ్ళందరూ చూస్తే నారాయణ పరత్వ జ్ఞానం అనేది లేకుండా ఇతర దేవతలెవరో మనకి రక్షకులు అనుకుంటూ వాళ్ళందరినీ కూడా నమ్మి వాళ్ళని కొలుస్తూ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ సంసారంలో మునిగిపోవడానికి, వీళ్ళందరూ ఇంతగా మునిగిపోవడానికి కారణం అదే. ఎందుకంటే శ్రీమన్నారాయణుడు అంతటి పరాత్పరుడైనటువంటి ఆ స్వామి ఉండగా ఆయనను వదిలిపెట్టి నారాయణ పరత్వ జ్ఞానం లేకుండా వేరెవరినో ఆశ్రయిస్తూ కీర్తిస్తూ ఉండటమే వీళ్ళు చెందినటువంటి వీళ్ళ సంసారంలో మునిగిపోవడానికి, వీళ్ళ బాధలకి కారణం అనుకుంటూ ఆ నారాయణ పరత్వ జ్ఞానాన్ని ఉపదేశించి నారాయణుడినే మీ దైవము, ఆయనే పరదైవము అని తెలుసుకోండి, ఆయననే సేవించండి అని చెప్తారు, ఉపదేశిస్తారు ఈ పదిలో. ఇక 5వ పత్తులో 2వ దశకం పొలిగ 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 శ్రీ వైష్ణవ సమృద్ధికి మంగళాశాసనం చేస్తూ పరమాత్మ యొక్క పరమ కారుణికత్వాన్ని కీర్తిస్తారు ఈ పదిలో. అన్ని ధర్మాలలోకి అన్నిటికంటే కూడా ఉత్తమమైనటువంటి శ్రీ వైష్ణవ ధర్మాన్ని పాటించే భాగవతోత్తములను సేవించండి, ఆ భాగవతోత్తములను సేవించడమే మీకు పరమావధి అంటూ ఉపదేశిస్తారు. 6వ పత్తులో 3వ తిరువాయిముడి నల్కురవం సెల్వం, అందరినీ తన దగ్గరకు చేర్చుకునేటువంటి సర్వశరణ్యత్వాన్ని ఈ పదిలో చెబుతూ తిరువిణ్నగరలో సన్నిహితుడుగా, మనందరికీ కూడా సన్నిహితుడుగా వచ్చి వేయించేసి ఉన్నటువంటి పరమాత్మ తప్ప పరమ బంధువులంటూ మనకు వేరొకరుండరు, లేరు అని తెలుసుకొని ఆయనని ఆశ్రయించండి, ఆయన పాదపద్మాలు తప్ప వేరొక దిక్కు లేదు మనకి అంటూ ఉపదేశిస్తారు. 7వ పత్తులో 10వ తిరువాయిముడి ఇన్బం పయక్కలో భగవంతుడి సర్వశక్తిత్వాన్ని మనకి చెబుతూ ఆయనని పొందటం, ఆయన కైంకర్యం చేయటమే మన స్వరూపము, అదే మనకి తగినటువంటిది అని చెప్తారు. 8వ పత్తులో 6వ తిరువాయిముడి ఎల్లియం కాలయ్యం, దాంట్లో పరమాత్మ యొక్క సత్యకామత్వాన్ని చెబుతూ భగవంతుడికి చేతనుల మీద ఉండేటువంటి ఆర్తి, ప్రేమ ఇదంతా కూడా మాటలకు అందనటువంటిది. ఆయనకి మనం అంటే మనకి ఒక మాట ఉంది భారతంలో, అక్కడ చెప్తారు, భగవద్గీతలో చెప్తాడు స్వామి, భక్తులకి నా మీద ఉండే ప్రేమ కంటే ప్రేమే ఎక్కువగా ఉంటుంది నాకు భక్తుల మీద ఉండే ప్రేమ కంటే కూడా అని చెప్తాడు. అలాగా ఆయన ప్రేమ మన మీద, మన చేతనుల మీద ఆయనకి మనకు ఉండేటువంటి ప్రేమ మాటలకు అందనటువంటిది అని చెబుతూ ఆయనకి మన మీద ఉండేటువంటి వ్యామోహం ఎంతటిదో ఆ వ్యామోహాన్ని చూపిస్తూ ఆయనని పొందటానికి ఆయన అంత ఆరాట పడుతుంటే మీరేంటి ఇలా ఇతర విషయాల వైపు మీరు ప్రవర్తిస్తున్నారు, మీరు ఆయనని పొందటానికి కొంచెం ప్రయత్నించండి చాలు, ఆయన ఆర్తితో తన దగ్గరకు చేర్చుకుంటాడు అంటూ ఉపదేశిస్తారు. ఇక 9వ పత్తులో మాలయి నన్ని అనేటువంటి 10వ తిరువాయిముడిలో స్వామి యొక్క ఆపత్సఖత్వాన్ని కీర్తిస్తూ సర్వేశ్వరుడు అందరూ వచ్చి ఆశ్రయించటానికి పరమ సులభుడిగా తిరుక్కన్నపురంలో వేంచేసి ఉన్నాడు, మనకి సేవని సాధిస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు, అందరూ వచ్చి ఆ స్వామిని ఆశ్రయించండి అంటూ చెప్తారు. అలా ఆశ్రయించే సమయంలో ఆ స్వామి పాద పద్మాల మీద భక్తిని కలిగి ఉండండి, ఆ భక్తిని కలిగి ఉండటం కష్టం అనుకుంటే ఆ స్వామిని శరణాగతి చేయండి, ఆ శరణాగతి చేయటం కూడా మాకు సాధ్యం కాదు అంటారా, మాట మాత్రంగా ఆ స్వామిని తలవండయ్యా చాలు, ఆ మాత్రానికే స్వామి మిమ్మల్ని వదలకుండా తప్పకుండా ఆ స్వామి మిమ్మల్ని రక్షిస్తాడు అని ఉపదేశిస్తారు. ఇక చివరిదైన 10వ పత్తులో 5వ తిరువాయిముడి కన్నన్ కదిలిణైలో ఇక తాము పరమపదానికి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైపోయింది, దగ్గర పడిపోయింది అని చెప్పి లోకలకు చెప్పవలసిన విషయాన్నంతటినీ కూడా చాలా స్పష్టంగా చెప్తారు ఈ దశకంలో. మనకి పరమాత్మని చేరుకోవాలని అనే ఆర్తి ఉంటే చాలు, ఆయనే మనల్ని తన దగ్గరకు చేర్చుకుంటాడు, అంతటి గొప్ప వ్యామోహం కలిగినటువంటి వాడు పరమాత్మ అని చెబుతూ పరమాత్మ యొక్క ఆర్తి హరత్వాన్ని మనకి తెలియజేస్తారు. భగవన్నామాన్ని చెప్పి ఆయన యందు భక్తి కలిగినటువంటి వారు అనుసంధానం చేయవలసిన మంత్రాన్ని చెప్పి ఆ మంత్రార్థాన్ని తెలుసుకోవటమే మోక్ష సాధనము అని చెప్పి ఆ మంత్రార్థాన్ని తెలుసుకోవటమే మోక్ష సాధనము అని చెప్పి ఆ తరువాత త్రికరణ శుద్ధిగా పరమాత్మని ఆశ్రయించమని
అలా ఆశ్రయించిన వాళ్ళకి భగవంతుడు అత్యంత సులభుడు అని చెప్పి, అంటే ఇంతవరకు ఇన్ని పదులలోను ఇన్ని పత్తులలోను చెప్పినటువంటి సారాన్నంతటినీ కూడా శోధి చేసి ఒక ముద్దగా మొత్తం అంతటినీ కూడా ఇక్కడ అందించేస్తూ ఆ త్రికరణ శుద్ధిగా పరమాత్మని ఆశ్రయించండి అని చెప్పి, ఆ భగవంతుడు అత్యంత సులభుడు అని చెప్పి, ఆయన శ్రీహప్పతి కాబట్టి అగలగిల్లేని ఇరయ్యుమిన్రు అంటూ లక్ష్మీదేవి ఆయన్ని వదిలి ఉండదు కాబట్టి పక్కనే ఉండి పరమాత్మ విషయంలో మనం చేసే చిన్న పనినైనా సరే కొండంతలుగా చేసి ఆ పరమాత్మకి చెప్పి మనని అనుగ్రహించేలా చేస్తుంది అని చెప్పి, కాబట్టి ఆయనని ఆశ్రయించడమే మీరు చేయవలసిన పని అని మనకి చక్కటి ఉపదేశాన్ని చేస్తూ పరోపదేశాన్ని పూర్తి చేస్తారు నమ్మాళ్ళవార్లు. ఇటువంటి ఆ పరోపదేశాలన్నిటినీ కూడా వాటిని మనం ఎంతవరకు ఆచరణలో పెడతాము అంటే, ఇతర దేవతలెవరు కూడా మనకి ఆశ్రయణీయులు కారు, రక్షకులు కారు, ఆశ్రయణీయులు కారు. ఆ పరమాత్మే మనకి సర్వవిధ రక్షకుడు. మనం నవవిధ సంబంధాలు ఆయనతో కలిగి ఉన్నాము అని చెప్పి ఆయనకే మన దాస్యం కలిగి ఉండాలి, మనం శరణు వేడాలి అని చెప్పి ఆయన యందు పరమ భక్తి భావాన్ని మనం కలిగి ఉండాలి అని చెప్పి ఆ నమ్మాళ్ళవాళ్ళు చేసిన ఉపదేశాన్ని మనం పాటించాలి. ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని నాకు కలిగించినటువంటి ఆచార్య పరంపర సభ్యులందరికీ, అలాగే ఏదో 4 మాటలు మాట్లాడటానికి ఒక జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి ఆచార్యులు చూడమణమ్మ గారికి అనేక దాసోహం సమర్పించుకుంటూ జై శ్రీమన్నారాయణ. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. ఏదో ఒక నిశ్చల గంగా ప్రవాహంలాగా అలాగా చక్కగా విషయాన్ని చాలా అద్భుతంగా ప్రతిపాదించారమ్మా వాసు గారు. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇలాగా ఏ విషయాన్ని తీసుకున్నా కూడా లోకానికి ఇంత వైసద్యంగా, ఇంత హాయిగా, ఇంత ఆనందంగా అందించగలిగినటువంటి ఆ వాక్ శక్తిని ఆ పెరుమాళ్ళు, నమ్మాళ్ళవార్లు, ఆచార్యులు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను. చాలా చాలా బాగుందండి. జై శ్రీమన్నారాయణ. స్వామి దాసోహం. ఈ 6 ఏళ్లలో కూడా మీ పదగట్టు పట్టుకుందాం అంటే మాకు కనిగట్టు అయిపోతుంది. అసలు ఎంత చక్కటి ఆచార్యుల వారు అన్నట్టు తర్వాత ఈ అవయవాలు అని అన్నట్టు ఈ ఆచార్యుల వారికి మనం అందరం అవయవాలు ఉంటే ఇలా అప్పుడప్పుడు వచ్చి కనబడుతూ ఉంటే మాకు ఇంకా బాగుంటుంది స్వామి. ఏదో ఒక చిన్న టాపిక్ మీద గతంలో కూడా మనం అనుకున్నాం, ఆదివారం మీ వారం అంటూ కొన్ని నెలకు ఒకసారి అయినా సరే ఒక టాపిక్ మీద ఏదైనా సరదాగా వచ్చి మాకు అనుగ్రహిస్తూ ఉంటే తప్పకుండా ముందు ముందు బాగుంటుంది అని చెప్పి కోరుకుంటున్నాం. బాగుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఆచరణ మాది. నమ్మాళ్ళవార్ల తిరునక్షత్ర వైభవాన్ని ఇలా మనం యథాశక్తి ఈ మాధ్యమం ద్వారా చక్కగా ఒకరినొకరం దర్శించుకుంటూ ఎదురుకుండా కూర్చొని చెప్పుకున్నంత ఆనందాన్ని పొందుతూ నమ్మాళ్ళవార్ల కటాక్షంతో ఈ రోజుకి మనం ఇలా పరిసమాప్తి చేసుకోగలిగాం. మరిన్ని ఉపన్యాసాలతోటి తిరునక్షత్ర వైభవంతో ముందుకి సాగుదాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.